ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో లోక్సభ ప్రారంభం. సభ ముందుకు 131వ రాజ్యాంగ సవరణ. 850కి ఎంపీ సీట్లు పెంచాలని ప్రతిపాదన. దేశం చారిత్రాత్మక అడుగు వేయబోతుంది. మహిళలకు మనమిచ్చే అతిపెద్ద గౌరవం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ ట్వీట్. రాష్ట్రాలు యూటీల్లో కలిపి 850 స్థానాలు. ప్రస్తుత నిష్పత్తిలో మార్పు ఉండదన్న కేంద్రం. దేశం మొత్తం 50% పెరగనున్న సీట్లు. తమిళనాడులో డీఎంకే నిరసనలు. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన. నల్ల జెండా ఎగురవేసిన సీఎం స్టాలిన్. ఢిల్లీలో టీడీపీ మహిళా నేతలు. మహిళా బిల్లుతో రాజకీయాల్లోనూ హక్కు. మహిళా సాధికారత టీడీపీ నుంచే పుట్టిందన్న ఏపీ మంత్రులు. ఏ ప్రాంతాలకు బీజేపీ అన్యాయం చేయదు. అవగాహన లేకుండా విపక్షాల కామెంట్స్. కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారన్న డీకే అరుణ. డీలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం. 2029 ఎన్నికల కోసం బీజేపీ కుట్ర చేస్తోంది. అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్న రాహుల్ గాంధీ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ. స్పీకర్ తీర్పును సవాల్ చేసిన బీఆర్ఎస్. స్పీకర్ తీర్పును రద్దు చేయాలని పిటిషన్. మైక్రో ఫైనాన్స్ కేసుతో నాకు సంబంధం లేదు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. రమావత్ మధుపై చర్యలు తీసుకోవాలన్న మంగ్లీ. ఏపీలో జనగణన ప్రారంభం. 2 విడతల్లో నిర్వహణ. మొదటి దశ కింద బిల్డింగ్ సెన్సెస్. ఈ నెల 20న మేడిగడ్డకు రేవంత్ రెడ్డి. బ్యారేజ్ను పరిశీలించనున్న సీఎం. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. మీ సేవా కేంద్రాల్లో ముగిసిన ఏసీబీ సోదాలు. హైదరాబాద్ లో పలు చోట్ల తనిఖీలు. అక్రమాలు గుర్తించిన అధికారులు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు రైతుల నిరీక్షణ. ఆన్లైన్ కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు. నిన్న రైతుల ఆందోళనతో నిలిపివేత. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నిరసన. పేరుకుపోయిన చెత్త తొలగించాలని డిమాండ్. ప్రభుత్వ తీరుపై తులసిరెడ్డి ఆగ్రహం. తిరుపతి జిల్లా అడపారెడ్డిపల్లిలో దారుణం. స్థలం వివాదంలో వ్యక్తి హత్య. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన బాధితుడి బంధువు. ఏలూరు జిల్లా గుంజవరంలో పెద్ద పులి సంచారం. పశువుపై దాడి. భయాందోళనలో గ్రామస్తులు. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ఎర్రవరం ధనాలకొండపై గుప్త నిధుల తవ్వకాలు. 6గురిని పట్టుకున్న ఏలేశ్వరం పోలీసులు. ఆటో, జనరేటర్, కట్టర్లు స్వాధీనం. సిరిసిల్లలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా. అడ్డుకునేందుకు వెళ్లిన అధికారిపై హత్యాయత్నం. ఎంఆర్ఓ అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం. రెండో రోజు ఏసీబీ కస్టడీకి శాంతి. అక్రమాస్తుల కేసులో విచారిస్తున్న అధికారులు. నేటితో ముగియనున్న కస్టడీ.